దీంట్లో కూడా ఎక్కువ అది వాడుతున్నారు. 9 వచ్చింది. జేడీ యానిమల్ హస్బెండరీ గారు నాగన్ గారికి డయాస్ మీద రావాల్సింది. ఎక్కువ దిగుబడి సాధించడానికి చీడపీడల నివారణకి రసాయనిక క్రిమి సంహారకాలు వాడమని, అలాగే రసాయనిక ఎరువులు వాడమని ప్రోత్సహిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం వీలైనంత ఎక్కువగా అతి త్వరితగతిన సేంద్రియ వ్యవసాయాన్ని మనం అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చు తక్కువ ఉంటుంది, భూమి ఆరోగ్యం చెడదు, ఆ పంట ఆరోగ్యం చెడకుండా సేంద్రియ పద్ధతుల్లో వాటిని కాపాడడం జరుగుతుంది. చీడపీడల నివారణకు కూడా వేప మందులు లాంటివి కానీ మనం తయారు చేసే జీవామృతాలు లాంటివి వేసి వాటిని కాపాడటం జరుగుతుంది. మనం ఇంతకాలం విచ్చలవిడిగా వాడిన క్రిమి సంహారకాలు రసాయన మూలంగా భూమి ఆరోగ్యం చాలా మేరకు దెబ్బతిన్నది. కాబట్టి తిరిగి మనం భూమిలో ఆ జీవం తీసుకొచ్చి మన జిల్లాలో ఒక 32,000 మట్టి నమూనాలు గత సంవత్సరం మనం పరీక్షించి ఏ స్థితిలో ఉంది భూమి, ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా కొంత విశ్లేషించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో మనకు ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉందని వచ్చింది. అది ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం సేంద్రియ కంపోస్ట్ ఎరువులు అట్లాంటివి ఎక్కువగా వాడినప్పుడు పెరుగుతుందన్నమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, కనీసం 2-3 సంవత్సరాలు మనం స్థిరంగా గనక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పోతే ఆదాయాలు, దిగుబడి కూడాను ఖచ్చితంగా పెరుగుతాయి. ఆర్గానిక్ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకి పట్టణాల్లో మార్కెట్లో ధర 1.5 రెట్లు 2 రెట్లు ఉంటుంది. అదే మనం ఇక్కడ క్రిమి సంహారకాలతో పండించిన వాటికి ధర 10 రూపాయలు ఉంటే వీటికి 20 రూపాయలు వస్తుందన్నమాట. మొదట్లో దిగుబడి కొంత తక్కువ వచ్చినా నిరాశ పడకుండా పట్టుదలగా దాన్ని కొనసాగిస్తే 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి రసాయనిక ఎరువులు వేసి పండించిన దానికంటే ఎక్కువ దిగుబడి సేంద్రియ వ్యవసాయంలో సాధించవచ్చు అనేది మనకు చెందిన రైతు క్షేత్రాలు మన జిల్లాలో చాలామంది రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక 8 రోజుల పాటు కాకినాడలో నిర్వహిస్తున్న పాలేకర్ తర్ఫీదు కేంద్రానికి మన జిల్లా నుంచి 300 మందిని పంపడం జరుగుతుంది. వీళ్ళు మన జిల్లా తరఫున వెళ్ళి అక్కడ 8 నుంచి 10 రోజుల పాటు గడిపి ఎన్ని మంచి పద్ధతులు మనం నేర్చుకుని ఈ జిల్లాకు వచ్చి వాటిని అమలు చేయడం మొదలు పెడితే అతి త్వరలో శ్రీకాకుళం జిల్లా కూడా సేంద్రియ వ్యవసాయంలో మొదటి స్థానంలో నిలబడుతుంది. ఇక్కడ రైతులకు కూడా కష్టాలు తగ్గుతాయి, ఖర్చులు తగ్గినప్పుడు ఆదాయం పెరిగినప్పుడు ఆర్థిక అభివృద్ధి బాగా వస్తుంది. మన ప్రజలకు కూడా ప్రాథమిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తుగా మన జిల్లా నుంచి ఎవరినైతే మనం ప్రతినిధులుగా అక్కడికి తర్ఫీదు కోసం పంపుతున్నామో వాళ్ళకి అక్కడ వీళ్ళు ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి, ఏవి నేర్చుకోవాలి, వీళ్ళకి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకి వాళ్ళ దగ్గర పరిష్కారం ఎలా రాబట్టాలి, ఆ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ మొదట పెడితే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా మానసిక స్థితితో వెళ్ళి కావలసిన మేరకు సమాచారాన్ని తెచ్చుకోవటం, దాన్ని ఇక్కడ అమలు చేసేందుకు జయప్రదంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.